ఈరోజు ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాల అభ్యాసంలోని మనం 2.3లో కల సమస్యల్ని సాధిద్దాం. గత 2 అభ్యాసాలలో మనం ఒకే వైపు చరరాశి ఉన్న సమీకరణాన్ని సాధించడం జరిగింది. ఇప్పుడు 2 వైపులా చరరాశులు గల సమీకరణాన్ని సాధించడం చూద్దాం. మరి 2 వైపులా సమీకరణాలు అంటే ఏ విధంగా, 2 వైపులా చరరాశులు ఉండే సమీకరణాలు అంటే ఏ విధంగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3 = 4x + 4. ఇప్పుడు ఈ సమీకరణంలో మనం గమనిస్తే ఎడం వైపు 2x అనే చరరాశి ఉంది, కుడివైపు 4x అనే చరరాశి ఉంది. ఇక్కడ సమానత్వపు గుర్తుకు 2 వైపులా చరరాశులు ఉన్నాయి. సో ఇటువంటి సమీకరణాన్ని మనం సాధిస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? z/2 = 4z + 1. ఇక్కడ కూడా చూడండి కు 2 వైపులా చరరాశులు ఉన్నాయి. ఇటువంటి సమానత్వపు గుర్తుకు ఇరువైపులా చరరాశులు ఉన్న సమీకరణాన్ని మనం ఇప్పుడు సాధిద్దాం. మొదట చూద్దాం ఏమొచ్చింది. క్రింది సమీకరణాన్ని సాధించండి. మొదటి సమస్య 7x - 5 = 2x. చేద్దాం. దీన్ని మనం ఒకసారి చూద్దాం. ముందుగా సమస్యను చేయడం ఎంత ముఖ్యమో దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం కూడా అంతే ముఖ్యం. స్టెప్స్ వైజ్గా రాసుకుంటూ కరెక్ట్గా వెళ్తే మనకు మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మంచి చక్కగా ప్రజెంటేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ముందుగా ఇవ్వబడిన సమీకరణం రాసుకుందాం. ఇవ్వబడిన సమీకరణం ఏంటి? ఇవ్వబడిన సమీకరణం 7x - 5 = 2x. ఇప్పుడు ఈ సమీకరణంలో మనకు ఇరువైపులా చరరాశి x ఉంది. కాబట్టి ఏం చేస్తాం? మనం చరరాశిని ఒకే వైపుని తీసుకొస్తాం ఫస్ట్. కాబట్టి 7x - 5 ఆ +2xను కూడా ఎడం వైపుకి తీసుకొస్తే -2x = 0. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు 7x - 2x ఏమవుతుంది? 5x. అట్లాగే ఇప్పుడు మరి ఇక్కడ ఈ స్థిర రాశిని కుడివైపుకు పక్షాంతరం చెందిస్తాం. అంటే 0 + 5 -5ను పక్షాంతరం చెందించాం కాబట్టి +5. సో ఏమవుతుంది? 5x = 0 + 5 5. మళ్ళీ x = 5. ఇక్కడ ఉన్న ఈ 5ని పక్షాంతరం చెందిస్తే ఇటు వచ్చేసి /5 అవుతుంది. కాబట్టి క్యాన్సిల్ చేస్తే 5 1లో పోతుంది. సో x = 1. కాబట్టి ఇవ్వబడిన సమీకరణం సాధన ఏంటి? x = 1. మనం 1వ అభ్యాసంలో చేసినట్లు ఇప్పుడు కూడా అవసరమైతే సరిచూసుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ అందులో ముందు మన ప్రాక్టీస్ కోసం సరిచూసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు దీన్నే మనం నీట్గా ప్రజెంట్ చేద్దాం. ముందు ఈ రాత్రి తీసేస్తే నెక్స్ట్ మనకు నీట్గా సమస్య వచ్చేసింది. సాధన చూడండి. 7x - 5 = 2x. 2xను పక్షాంతరం చెందించాం. -2x = 5 అయింది. ఈ -5ని కుడివైపు తీసుకెళ్ళాం. అట్లాగే 7x - 2x అంటే 5. 5x = 5. x = 5ను పక్షాంతరం చెందిస్తే /5 అంటే x = 1. కాబట్టి ఇవ్వబడిన సమీకరణం యొక్క సాధన x = 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సమస్య చూద్దాం. రెండవ సమస్య 5x - 12 = 2x - 6. సో ఇప్పుడు కూడా ముందు ఇవ్వబడిన సమీకరణం నేను లెక్క నీట్ ప్రజెంటేషన్లో రాస్తాను, కానీ ఇప్పుడు ఓన్లీ సమీకరణం రాస్తున్నాను. ఇవ్వబడిన సమీకరణం 5x - 12 =
2x మైనస్ 6. ముందు ఏం చేస్తాం, చరరాశులన్నిటిని ఒకవైపుకి, స్థిరరాశులన్నిటిని మరొక వైపుకి తీసుకెళ్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 2xని ఎడం వైపుకి, ఇక్కడ ఉన్న -12ని కుడివైపుకి తీసుకెళ్దాం. 2xని ఎడం వైపుకి, -12 కుడివైపు తీసుకెళ్తే 5x, ఈ +2x కాస్త -2x ఈజ్ ఈక్వల్ టు అటువైపు -6 అలాగే ఉంది. ఇక్కడ ఉన్న -12 కాస్త కుడివైపు పక్షాంతరం చెందిస్తే +12. ఇప్పుడు 5x - 2x తీసివేస్తున్నాం కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు -6 + 12 6కి సమానం అవుతుంది. ఇప్పుడు ఈ ఇంటూ 3ని కూడా పక్షాంతరం చెందిస్తే x ఈజ్ ఈక్వల్ టు 6/3 అంటే మనకు 3 2లో పోతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ మన సమీకరణం యొక్క సాధన x ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా క్లీన్ చేసేసి సమస్య సాధన ఏ విధంగా ఉందో చూద్దాం. ఇవ్వబడిన సమీకరణం 5x - 12 ఈజ్ ఈక్వల్ టు 2x - 6. 2xని -12ని ఏకకాలంలో మనం పక్షాంతరం చెందిస్తున్నాం కాబట్టి 5x - 2x ఈజ్ ఈక్వల్ టు -6 + 12. 5x - 2x 3x అవుతుంది, -6 + 12 6 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 6/3. 3 1లో 3 2లో పోతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి మన సమస్య యొక్క సాధన x ఈజ్ ఈక్వల్ టు 2. తదుపరి మూడవ సమస్య ఏంటి? 7p - 3 ఈజ్ ఈక్వల్ 3p + 8. ఇప్పుడు కూడా సేమ్ ఇందాకటి సమస్య మాదిరిగానే నేను చేస్తున్నాను, మీరు స్టెప్స్ గమనించండి. 3pని ఎడం వైపుకి తీసుకొస్తున్నాను, -3ని కుడివైపుకి తీసుకెళ్తున్నాను, +3 అవుతుంది. 7p - 3p 4p అవుతుంది. 8 + 3 11 అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ p కాబట్టి ఇంటూ 4 కుడివైపు పక్షాంతరం జరిగితే 11/4 అవుతుంది. అంటే మనకు p విలువ వచ్చేసింది. ఇప్పుడు 4 ఎక్కడో 11 పోదు కాబట్టి ఆ భిన్నాన్ని మనం అదే విధంగా ఉంచుతాం. మన సమస్య యొక్క సాధన p ఈజ్ ఈక్వల్ టు 11/4. p ఈజ్ ఈక్వల్ టు 11/4. చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్దగా ఏం లేదు, సేమ్ అదే ఇందాకటి సమస్య మాదిరిగానే ఉంది. కాబట్టి నెక్స్ట్ సమస్యకి వెళ్దాం. ఇది కూడా చాలా ఈజీగా ఉంది, గమనించండి. 8m + 9 ఈజ్ ఈక్వల్ టు 7m + 8. చాలా సింపుల్గా 8m ఈ +7m ఎడమ వైపు తీసుకెళ్తే -7m, ఇక్కడ 8 ఉంది +8, ఈ +9 కుడివైపు తీసుకెళ్తే -9. 8m - 7m ఈజ్ ఈక్వల్ టు m. 8 - 9 -1. కాబట్టి మన సమీకరణం యొక్క సాధన -1. సో ఇప్పుడు కూడా సేమ్ సమస్య కాబట్టి నేను స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సమస్య సాధన చూద్దాం. నెక్స్ట్ 7z + 13 ఈజ్ ఈక్వల్ టు 2z + 4. దీన్ని నేను మీకే వదిలేస్తున్నాను అర్థం చేసుకోవడం కోసం. ఒకసారి చూడండి. -9/5 సాధన వచ్చింది. ఓకే, దీన్ని స్కిప్ చేద్దాం. ఆరవ సమస్య కూడా ఇంతకుముందు సమస్యల మాదిరిగానే ఉంది కాబట్టి దీన్ని కూడా నేను డైరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నాను. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది.
9y + 5 = 15y - 1. వైని 15yని ఎడమ వైపుకి +5ని కుడి వైపుకి తీసుకెళ్ళాం. -6y -6 అయింది. అంటే y 1 అయింది. కాబట్టి ఇవ్వబడిన సమీకరణం యొక్క సాధన 1. నెక్స్ట్ 7వ లెక్క 3x + 4 5 × x - 2. సో ఇది గమనించండి. 3x + 4 5 × x - 2. x - 2 5 చే గుణించబడి ఉంది. ఇటువంటి సమస్యల్లో ముందు ఆ బ్రాకెట్ తీసేసే విధంగా గుణకారం చేసేసుకుంటాం. 5 ఇది +5 ఇది +x. రెండింటిని గుణిస్తున్నాం కాబట్టి +++, ముందుగా ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. 5 × x 5x. అట్లాగే మళ్ళీ +5 తోటి -2 గుణిస్తాం. ప్లస్ ఇంటూ మైనస్ -5 2 10. ఇప్పుడు మళ్ళీ ఇందాకటి మాదిరిగానే +5xని ఎడమ వైపు తీసుకొస్తాం. +4నేమో కుడివైపు తీసుకెళ్తాం. అంటే -2x -14. x ఏమవుతుంది? -14/-2. సో మైనస్ క్యాన్సిల్, 2తో 7లో పోతుంది. కాబట్టి x 7 సాధన అవుతుంది. దీని యొక్క ప్రజెంటేషన్ చూద్దాం మనం. ఓకే, 3x + 4 5 × x - 2. అంటే 5ని ముందు x - 2 చేత గుణిస్తే 5x - 10. 5xని ఎడమ వైపుకు +4ని కుడి వైపుకు తీసుకెళ్ళాము. 3x - 5x -2x అయింది. -10 - 4 -14 అయింది. x -14/-2. సో క్యాన్సల్ చేసేస్తే 7. సో సాధన 7. నెక్స్ట్ ప్రాబ్లం 8వది. 3 × t - 3 5 × 2t - 1. 3 × t - 3 5 × 2t - 1. ఇంతకుముందు చెప్పుకున్నట్లే 3 చేత ఈ 2 పదాలని 5 చేత ఈ 2 పదాలని గుణించి మనం రాసుకోవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ 3 × t 3t ప్లస్ ఇంటూ మైనస్ 3 3 9. అట్లాగే ప్లస్ ఇంటూ ప్లస్ 5 2 10, పక్కకు t ఉంది. అట్లాగే ప్లస్ ఇంటూ మైనస్ 5 1 5. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? ఆ +10tని ఎడమ వైపు తీసుకొద్దాం. -10t. అట్లాగే ఈ -9ని కుడివైపు తీసుకెళ్దాం. +9. అంటే -7 3t - 10t -7t -5 + 9 +4. t ఏమవుతుంది? ఇంటూ -7 నటు పంపుతున్నాం కాబట్టి 4/-7 అవుతుంది. అయితే ఈ విధంగా మనకు పైన కానీ కింద కానీ మైనస్ ఉంటే జనరల్గా పైనే మైనస్ పెట్టుకునే రివాజ్ ఉంది. కాబట్టి -4/7. సో t యొక్క సాధన ఏంది? -4/7. ఇది ఈ సమీకరణం యొక్క సాధన. ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుంది. ఇవ్వబడిన సమీకరణం 3 × t - 3 5 × 2t - 1. అంటే 3t - 9 5 2 10t -5 1 5. ఇప్పుడు 10tని -9ని పక్షాంతరం చెందించాం. అప్పుడు -7t 4 అయింది. t 4/-7 చెప్పినట్లు దాన్ని -4/7 రాసుకుంటాం. కాబట్టి ఇవ్వబడిన సమీకరణం యొక్క సాధన -4/7. నెక్స్ట్ ప్రాబ్లం 9వది. 5 × p - 3 3 × p - 2.
సో లెక్క రాసుకుందాం. 5 ఇంటూ పి మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ పి మైనస్ 2. సో గుణకారం చేయాలని చెప్పిన కదా, 5 ఇంటూ పి 5p, అట్లాగే ప్లస్ ఇంటూ మైనస్ 5 3లో 15 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ ప్లస్ 3 ఇంటూ పి 3p ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 2 6. ఇప్పుడు 3pని ఎడం వైపుకి -15ని కుడివైపుకి పక్షాంతరం చెందిస్తే ఏమవుతుంది చూడండి. 5p ప్లస్ 3pని పక్షాంతరం చెందిస్తే -3p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -6 ఉంది. ఈ -15 కుడివైపుకి పక్షాంతరం చెందిస్తే +15. 5p మైనస్ 3p 2p ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 15 ఏమవుతుంది 9. సో p ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2ని పక్షాంతరం చెందిస్తే /2. కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 9/2 సాధన అవుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క సాధన నీట్ ప్రజెంటేషన్ చూద్దాం. 5 ఇంటూ p మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ p మైనస్ 2. 5ని p మైనస్ 3 చేత 3ని p మైనస్ 2 చేత గుణకారం చేస్తే 5p మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3p మైనస్ 6. ఇక్కడ -15ని ఇక్కడ -3pని పక్షాంతరం చెందిస్తే 5p మైనస్ 3p ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 15. అంటే 5p మైనస్ 3p 2pకి సమానం అవుతుంది. -6 ప్లస్ 15 9కి సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంటూ 2ని పక్షాంతరం చెందిస్తే p ఈజ్ ఈక్వల్ టు 9/2 అనేది మన యొక్క సాధన అవుతుంది. 10వ లెక్క మీరు గమనించండి, మీ అవగాహన కోసం వదిలేస్తున్నాను, చూడండి ఒకసారి. 5 ఇంటూ z ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 2z ప్లస్ 1. 5 చేత గుణించినప్పుడు 5z ప్లస్ 5 3 15. అక్కడ 4 చేత గుణించినప్పుడు 4 2 8z ప్లస్ 4 1 4. ఇక్కడ ప్లస్ 15ని ఈ 8zలను పక్షాంతరం చెందిస్తే 5z మైనస్ 8z ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 15. 5z మైనస్ 8z దేనికి సమానం అవుతుంది? -3zకి సమానం అవుతుంది. అదేవిధంగా 4 మైనస్ 15 -11కి సమానం అవుతుంది. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు -11 ఇంటూ -3ని పక్షాంతరం చెందిస్తున్నాం కాబట్టి /-3. ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 11/3 మిగులుతుంది. కాబట్టి z విలువ 11/3. ఇప్పుడు నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. ఇది కొంచెం కాంప్లెక్సిటీగా ఉంది. మనకు ఏంది 11 లెక్క 15 ఇంటూ x మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 ప్లస్ x. సో 15 తోటి x మైనస్ 1ని గుణిస్తే ఏమవుతుంది? 15 ఇంటూ x 15x ప్లస్ ఇంటూ మైనస్ 15 1 15 ప్లస్ ఇంటూ ప్లస్ 4 ఇంటూ x 4x ప్లస్ ఇంటూ ప్లస్ 4 ఇంటూ 3 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 14 ప్లస్ ఇంటూ ప్లస్ 2 ఇంటూ x 2x. ఈ విధంగా ప్రతి పదాన్ని గుణించుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఇంతకు ముందులాగానే చరరాశులన్నిటినీ ఒకవైపుకి తీసుకువద్దాం. ఇక్కడ 15x ఉంచుదాం, అట్లాగే ప్లస్ 4x ఉంచుదాం. ఇటువైపు ఉన్న 2xని ఎడం వైపు పక్షాంతరం చెందిస్తే -2x. చూసారుగా, అన్ని చరరాశుల్ని ఒకవైపు తీసుకొచ్చాం. ఇప్పుడు కుడివైపుకు మనకు ఇంతకు ముందు 14 ఉండే, ఇప్పుడు ఈ -15ని కుడివైపు తీసుకొస్తే +15 ప్లస్ 12ని కుడివైపు తీసుకొస్తే -12. సో గమనిస్తే 15x ప్లస్ 4x 19x 19x మైనస్ 2x 17x. అట్లాగే 14 15
29, 29 మైనస్ 12 ఏమవుతుంది? 17. ఇప్పుడు ఈ ఇంటూ 17ను కూడా పక్షాంతరం చెందిస్తే 17/17. 17 ఎక్కంలో ఒకటిలో మనకు పోతుంది కాబట్టి క్లియర్గా x ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి సాధన x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం సమస్య సాధన క్లియర్గా చూద్దాం. 15 × x - 1 ఈజ్ ఈక్వల్ టు 4 × x + 3 ఈజ్ ఈక్వల్ టు 2 × 7 + x. కాబట్టి గుణకారం చేయడం జరిగింది. 15 × x - 1 అంటే 15x - 15. అట్లాగే 4 × x + 3 అంటే 4x + 12. అట్లాగే 2 × 7 + x అంటే 2 × 14 + 2x. xలన్నింటినీ ఒకవైపు తీసుకురావడం జరిగింది. 15x + 4x - 2x ఈజ్ ఈక్వల్ టు 14 + 15 - 12. ఆ విధంగా సాధిస్తే x ఈజ్ ఈక్వల్ 2 వచ్చేసింది. సారీ, x ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. త్రీ ఇంటూ 5z - 7 + 2 ఇంటూ 9z - 11 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 8z - 7 - 111. ఇది మన సమస్య. సో నేను జాగ్రత్తగా గుణకారం చేస్తూ వెళ్తున్నాను. 3 5లో 15z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 7లో 21 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 9లో 18 పక్కకు z కూడా ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 11లో 22 ఈజ్ ఈక్వల్ టు 4 × 8 32z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 7లో 28 మైనస్ 111 అదేవిధంగా ఉంచుదాం. ఇప్పుడు చరరాశి ఉన్న పదాలు ఏంటి చూడండి. 15z 18z 32z. కాబట్టి అన్నిటినీ ఎడమ వైపు తీసుకురండి. 15z ఇక్కడ ప్లస్ 18z కూడా ఉంది. ప్లస్ 32zని ఎడమవైపు తీసుకొస్తే మైనస్ 32z ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏముంది స్థిర రాశులు -28 -111 ఉంది. ఇప్పుడు ఈ -21ని -22ని కుడి వైపు పంపిస్తున్నాం కాబట్టి +21 +22. ఇప్పుడు 15 + 18 33. 15z + 18z 33z -32z పోతే 1z ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ మనకు మైనస్ కూడితే -28 -111 కలిసి -139 +21 +22 కలిసి 43. ఇది చేస్తే మనకు -96 వస్తుంది. కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు -96. ఇది ఈ సమస్య యొక్క సాధన. చూసారా? చూస్తే పెద్దగా కనిపించినా కూడా మనకు సాధన సులభంగా వచ్చేసింది. ఇప్పుడు దీని యొక్క ప్రజెంటేషన్ చూద్దాం. దాన్ని మీరే అర్థం చేసుకోండి. చూస్తున్నారా? ఓకే. కాకపోతే నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. ఇది కూడా అదే విధంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ చేస్తాను. తర్వాత నీ ప్రజెంటేషన్ని మీరు చూసి అవగాహన చేసుకోండి. చూడండి, 8 × x 8x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 3 24 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ప్లస్ ప్లస్ 2 ఇంటూ x 2x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 2 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 5 25. అట్లాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ x 5x. ఒక్కసారి
చరరాశుల కింద అండర్లైన్ చేసి చూసుకుందాం మనం. 8x 2x మళ్ళీ ఇటువైపు 2x 5x. కాబట్టి చరరాశి ఉన్న పదాలన్నీ ఒకవైపుకు రాద్దాం. 8x + 2x ఆల్రెడీ ఎడం వైపే ఉన్నాయి. ఇప్పుడు కుడివైపు ఉన్న +2xని ఎడం వైపు తీసుకొస్తే -2x, కుడివైపు ఉన్న +5xని ఎడం వైపు తీసుకొస్తే -5x. ఇప్పుడు కుడివైపు ఉన్న స్థిరరాశులు ఏంటి? ఆల్రెడీ 4 -25 ఉన్నాయి. ఇప్పుడు ఎడం వైపు ఉన్న -24 -6ని కూడా కుడివైపు తీసుకొస్తే +24 +6. చూస్తే 8x + 2x 10x, 10x - 2x 8x, 8x - 5x 3x = ఇది గమనించండి. 24 + 6 30, 30 + 4 34, 34 నుంచి 25 తీసేస్తున్నాం కాబట్టి 9. కాబట్టి ఇప్పుడు ఇంటూ 3ను కూడా పక్షాంతరం చెందిస్తే 9/3, 3 1లో 3 3లో పోతుంది కాబట్టి x = సాధన 3 అవుతుంది. ఈ సమస్య సాధన మీరు గమనించండి క్లియర్గా. చూస్తున్నారు కదా, x = 3 సాధన వచ్చింది. తదుపరి ఇంకొక సమస్య. 3 × n - 4 + 2 × 4n - 5 = 5 × n + 2 + 16. సో ఇప్పుడు కూడా నేను చేస్తాను, తర్వాత నీట్ ప్రజెంటేషన్ మీరే చూడండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 × n 3n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 × 4 12 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 × 4 8, పక్కన n కూడా ఉంది. అట్లాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5లో 10 = 5 × n 5n ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 2లో 10 ప్లస్ 16 కూడా ఉంది. ఒకసారి చరరాశి ఉన్న పదాలని అండర్లైన్ చేసుకొని చూద్దాం. ఓకే, కాబట్టి ఇప్పుడు 3n + 8n ఇటు కుడివైపు 5n. ఇవి చరరాశి ఉన్న పదాలు. వీటన్నిటిని ఎడం వైపుకు తీసుకొద్దాం. 3n + 8n, ఈ +5n కూడా ఎడం వైపు తీసుకొస్తే -5n = కుడివైపుకు ఆల్రెడీ ఉన్న స్థిరరాశులు ఏంటి? 10 + 16. ఇప్పుడు ఎడం వైపు ఉన్న -12ని కుడివైపు తీసుకొస్తే +12, -10ని కుడివైపు తీసుకొస్తే +10. ఇప్పుడు గమనించండి, 3n + 8n 11n, 11n - 5n 6n = 10 + 16 26, 26 12 38, 38 10 కూడుతున్నాం కాబట్టి 48. సో n = 48 ఇంటూ 6ను పక్షాంతరం చెందిస్తున్నాం కాబట్టి 6. కాబట్టి n = 6 8లో పోతుంది కాబట్టి n = 8. మన సమస్య యొక్క సాధన n = 8. సో దీన్ని చూద్దాం. ఇది గమనించండి విద్యార్థులారా. ఇది అభ్యాసము 2.3లోని సమస్యలు. ఆ తదుపరి మనం అభ్యాసం 2.4లోని సమస్యల్ని వచ్చే క్లాస్లో సాధిద్దాం. బాయ్.